కెప్టెన్. మీ అందరికీ స్వాగతం పిల్లలు. మణిలాల్, నేను ఒక చిన్న పని మీద వెళ్ళాలనుకుంటున్నాను. ఈ పిల్లలకి ఇక్కడ అందమైన ప్రకృతిని చూపిస్తావా? అయితే మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారు? మీ అందరికీ నది పక్కగా పిక్నిక్ వెళ్ళాలనుందా? మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వీరభూమి గురించి కథలు చెప్తారా? ఓ చెప్తాను. నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఈ ఊరికి వీరభూమి అని ఎందుకు పేరు వచ్చింది? ఇక్కడ వీరులు జీవిస్తున్నందువల్ల? లేదు, ఆ పేరు వీరుల వల్ల రాలేదు, బందిపోట్ల వల్లే వచ్చింది. ఖాన్ సింగ్, ఈ ఆఖరి పోటీ భయం కలిగించే పోటీ. ఈ పోటీలో నా మంగులు ఎంత కిలాడీనో నీకు తెలుసునా? మీ ముగ్గురికి 1 గంట వ్యవధి ఇవ్వబడింది. ఈ పోటీలో ఎవరైతే వయసైన వాళ్ళని పిల్లల్ని భయపెడతారో, అంతేకాకుండా ఎవరైతే వాళ్ళ ముద్రని వాళ్ళ మీద ముద్రిస్తారో వాళ్లే ఈ పోటీలో గెలిచినట్టుగా అర్థమయ్యిందా? వాళ్లే ఉత్తమ దొంగలు. సిద్ధంగా ఉండండి. సిద్ధమేనా? తలపడండి. తన కళ్ళు బాగా కట్టు. ఇక్కడున్నాను భీమ్, ఇలా రా. త్వరగా రా. చూస్తూ ఉండండి, ఈ పోటీలో ఎవ్వరూ నన్ను గెలవలేరు. తప్పకుండా నాదే విజయం. ఎవరా పిల్లలు? భీమ్ ఖచ్చితంగా మనల్ని కనిపెట్టలేడు. చూసారా, భీమ్ అటువైపు వెళ్ళిపోయాడు. ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి బామ్మా, నన్ను చూసి భయపడ్డావా? రాజు, జగ్గు, చుట్కీ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? చోటా భీమ్, నా పని అయిపోయింది. తను దోపిడీ చేసే మంగల్ సింగ్. అయితే నువ్వేనా చోటా భీమ్వి? ఇప్పుడు నీ కథ ముగిస్తాను చూడు. ఎవరు కథ ముగిస్తారో చూద్దాం. రా రా, పోటీ పడు, రా. భీమ్! భీమ్! జగ్గు, నీకేమైంది? ఇంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నిన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాను భీమ్. అక్కడ రాజు, కాలియా వాళ్ళిద్దరూ. రాజుకి కాలియాకి ఏమైంది? ప్రమాదం ఏం జరగలేదు కదా? దగ్గర అలాంటిదే. రాజు, నువ్వు ఊరుకో. కాలియా నిన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నాడు. కాలియా, నేను కూడా మా నాన్నగారిలాగే ఎంతో గొప్ప సైనికుడినవుతాను. నీకన్నా గొప్ప సైనికుడు. ఏమన్నావు నువ్వు? నాకన్నా గొప్ప సైనికుడు అవుతావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? చూడ్డానికి ఎలకలా ఉన్నావు. ముందు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. చాలా లావుగా ఉంటావు, అలాగే తెలివి కూడా తక్కువే. నువ్వు గొప్ప సైనికుడు ఎలా అవుతావు? సైనికుడు అవ్వడానికి తెలివి అవసరం లేదు, కండబలం ఉంటే చాలు గొప్ప సైనికుడు అవ్వచ్చు.
2 మామిడి పళ్ళు కొట్టినంత మాత్రాన నువ్వేం గొప్పవాడివి కాదు. అలాగా కాళియా, నేనిప్పుడు ఏం చేస్తానో నువ్వే చూద్దు గాని. రాజు, కాళియా, అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసావు భీమ్. ముందు రాజుని కాళియాని ఆపు. ఇందాకటి నుంచి వీళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. ఏంటో అడుగు. అసలు దేనికి గొడవ పడుతున్నారు? భీమ్, మా నాన్నగారిలాగా నేను గొప్ప సైనికుడిని కాలేనని కాళియా చెప్తున్నాడు. కానీ నేను నిరూపించగలను. ఒక గొప్ప సైనికుడికి కావలసింది బలం కాదు, తెలివని. ఇక చాలాపు. బలానికి ముందు తెలివితేటలేమి గొప్ప కావని నేను నీకు నిరూపిస్తాను. ఒక విషయం చెప్పనా, నిజమైన సైనికుడికి తెలివితో పాటు బలం కూడా ఉండాలి. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనలో ఎలాంటి ప్రతిభ ఉందో అది ముందు తెలుసుకోవాలి. అలాగే ఆ ప్రతిభని మనం మెరుగుపరుచుకోవాలి. నేను చెప్పింది అర్థమైందా? నువ్వు సరిగ్గా చెప్పావు భీమ్. కాళియా, రాజు, నేను మీ ఇద్దరికి ఇప్పుడు 5 పోటీలు పెడతాను. ఎవరైతే ఆ పోటీల్లో గెలుస్తారో వాళ్ళే గొప్ప సైనికులు కాగలరు. అయితే సరే, త్వరగా కానివ్వండి. సరే, ఇప్పుడు మనం పోటీ మొదలు పెడదాం. జింగి చకా చకా చకా, ఈ పోటీలో రాజు గెలిచాడు. అరే, కాళియా గెలిచాడు. ఇద్దరూ ఒక్కొక్క పోటీలో గెలిచారు. కృతజ్ఞతలు కాళియా. ఓ సరే సరే, ఏం పర్వాలేదు. మరి ఇద్దరిలో ముందు పైకి ఎవరు చేరుకున్నారు? మేమిద్దరం ఒకేసారి చేరుకున్నాం. కానీ కాళియా కనుక కాపాడుండకపోతే నేను కింద పడిపోయేవాడిని. కానీ రాజు మాత్రం నాకు ఈ కొండ ఎలా ఎక్కాలో చెప్పకపోతే నేనిప్పుడు ఇక్కడికి చేరుకునేవాడినే కాదు. సరే, ఇందులో ఎవరు గెలిచారో చెప్పండి. మీకు ఇంకా అర్థం కాలేదా? ఈ పోటీలో ఇద్దరు గెలిచారు. అసలైన సైనికుడు ఎలా ఉండాలో వీళ్ళిద్దరూ ఇప్పుడు తెలుసుకున్నారు. మనం ఎలాంటి పని చేయాలన్నా సరే అందుకు తెలివి ఉండాలి, బలము ఉండాలి. ఈ 2 సమానంగా ఉంటేనే మనం దేనైనా సాధించగలం. ఓ, ఇవన్నీ నువ్వెందుకు చేసావని నాకిప్పుడు అర్థమైంది భీమ్. ఒక మంచి సైనికుడు కావాలంటే తెలివి ఉండాలి, దానికి తగ్గ బలము ఉండాలి. సరిగ్గా చెప్పావు. ఒక మంచి సైనికుల్లో ఉండాల్సిన లక్షణాలు అవే చుట్కీ. అప్పుడే వాళ్ళు దేశాన్ని, ప్రజల్ని సులభంగా రక్షించగలరు. ఇప్పటికైనా మీ ఇద్దరికి అర్థమైందా? అర్థమైంది. నాకిప్పుడు తెగ ఆకలేస్తోంది. నువ్వేమంటున్నావు కాళియా? ఏముంది, కాళియా ఇప్పుడు ఫోన్ చేయాలి. నా గాలిపటం. భీమ్, నాకు కొంచెం సహాయం చెయ్యి. భీమ్నెందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను అడుగు. ఆ గాలిపటాన్ని నేను నీకు తీసిస్తాను. కాళియా, ఆ పని జగ్గు చూసుకుంటాడు. చెట్టెక్కడంలో జగ్గుని మించిన వాళ్ళెవరూ లేరు కదా జగ్గు? నా మనవడు జగ్గు. బూకు బూకు. చాలా థ్యాంక్స్ జగ్గు. నీకంటే చెట్టెక్కడంలో ప్రతిభ గలవారు మా నీలం సైన్యంలో ఉన్నారు. జుంబా జుంబా. మీరెవరు? ఇంతకు ముందు చూసిందే లేదే. నేనా నీలం సైన్యం యొక్క నాయకుణ్ణి. అంతేకాదు జగ్గుకి తాతని. ఏంటి మీరు నా తాతయ్య? ఓ, నాకు అసలు మీరు తెలియదు. ఎందుకు తెలియదంటే నువ్వు చిన్నతనంలోనే మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చేసావు. అందుకే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏంటి నేను తిరిగి రావాలా? మేము నీ కుటుంబానికి చెందిన వాళ్ళం జగ్గు. ఏంటి కుటుంబమా? ఒకవేళ నువ్వు నీల సైన్యానికి చెందినవాడైతే నువ్వు అతనితో వెళ్ళి వాటి గురించి తెలుసుకోవచ్చు కదా. కావాలంటే మేమందరం నీతో పాటు వస్తాం. రండి పిల్లలు, రండి, నాతో రండి. మనం ఇంటికి చేరుకున్నాం మనవడా.
రండి రండి వద్దు, నన్ను వదిలేయ్. తాతయ్య, మేమందరం మీకు తోడుగా ఉంటాం. నీలం సైనికులారా, దాడి చెయ్యండి! జుంబా రే జుంబా! ఇక ఈ గొరిల్లాలో మీకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టావు తాతయ్య. జుంబా రే జుంబా! మీకు కృతజ్ఞతలు పిల్లలు. మీ స్నేహాన్ని, ఐకమత్యాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా మనవడు జగ్గు మీ అందరితోనూ ఉండి నీలం సైన్యంలో ప్రతిభావంతుడిగా ఉండబోతున్నాడు. జగ్గు, నువ్వు నీ స్నేహితులతో మళ్ళీ డోలక్పూర్కే వెళ్ళిపో. అక్కడే సంతోషంగా ఉండగలవు. జుంబా రే జుంబా!